మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. నమస్తే, విన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసూన్ కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరులో జనజాతరను తలపించిన ఆలనాని నామినేషన్ యాత్ర. వాడవాడల ఆలనానికు జన నీరాజనం, మహిళల హారతులు. ఎమ్మెల్యే కొటారు ఎంపీ అభ్యర్థి కారుమూరితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని. కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి, ఎన్నికల ప్రచారంలో ప్రజలకు బడేటి విజ్ఞప్తి. టీడీపీ అంతమే మా పంతం, పోతునూరులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కొఠారు వెల్లడి. రామరాజ్యం కావాలంటే చంద్రబాబు సీఎం కావాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. జిల్లా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. కంట్రోల్ రూమ్ సేవలపై ఆరా తీసిన పి కీర్తి నాయక్. వివరాల్లోకి వెళ్తే, ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారింది. వేలాదిగా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు ఆలనాని నివాసానికి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా భారీ గజమానులు, దుశ్శాలువాలతో ఆలనానిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి విజయం మనదేనంటూ భరోసా ఇచ్చి మీ వెంటే ఉంటాం, మీ వెంటే నడుస్తామంటూ ఆయన అడుగులో అడుగు వేస్తూ నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. అలాగే క్రేన్ సాయంతో భారీ గజమాలను వేసి అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలనాని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపుతూ నామినేషన్ కార్యక్రమానికి భారీ ఊరేగింపుతో వేలాది మంది జనసందోహంతో ఊరేగింపుగా తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, జడ్బీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్,
ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, నగర ప్రముఖులు, ఉంగుటూరు నియోజకవర్గ వైకాపా ఎన్నికల పరిశీలకులు మామిళ్లపల్లి జయప్రకాష్ మరియు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, డాక్టర్స్ అసోసియేషన్ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమీకరణం దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన ఆర్థిక నేరాలే నీపై మోపారు. ఆ మబ్బులు సూర్యుని చుట్టి బంధించగా చూసిన తీరు, దుష్టులు వేధిస్తే వెనుకుట్రలు చీల్చావు. ఎండకు వానకు చలికి తల వంచక యాత్ర చేసి నువ్వు అందరి గుండెల్లో స్థానాన్నే పొందావు. చిత్తుల మారుల పొత్తుల ఎత్తులు తీరుడిలాగా చిత్తు చేసి ధర్మం గెలిచి ముఖ్యమంత్రినే అయ్యావు. ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. పదవికి ఎక్కిన వేళ ఖజానా ఖాళీగుంటే, కరోనా రాష్ట్రాన్నే ఘోరంగా భయపెడితే, ధైర్యంతో ప్రజలను కాచి కష్టంలో గట్టెక్కించి రాష్ట్రానికి సంక్షేమం అభివృద్ధి చూపావు. ఆంగ్లం విద్యందిస్తూ చదువులకే తండ్రయ్యావు, వైద్యం అందిస్తూ నారాయణుడయ్యావు. పేదలకే ఇల్లిచ్చి నీడను నువ్వే కల్పించావు, రైతు భరోసాకే కేంద్రాలే కట్టావు. సచివాలయాల నుంచి వాలంటీర్లను సేవకు నిలిపి ప్రజలందరి చేరువకే పరిపాలన తెచ్చావు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా తన కీర్తికే ఎక్కావు. ఒక దూకిన అగ్నిశరం, తప్పని యుద్ధ సమీకరణం, దుష్ట చతుష్టయ సంహరణం జగన్మోహన. మనమే తిప్పని నైజం, మాటిస్తే తప్పని
ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలనాని నామినేషన్ దాఖలు చేసేందుకు వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి భారీ ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. ఆలనాని క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ అభిమానులు, నాయకులు క్రేన్ల సాయంతో భారీ గజమాల వేసి నామినేషన్ వేసేందుకు ఆహ్వానం పలికారు. అడుగడుగునా మహిళలు మంగళ హారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. జై నాని, జై జై నాని అనే నినాదాలతో ఏలూరు నగరం మారుమ్రోగింది. భారీ పాదయాత్రగా బయలుదేరిన ఆలనాని ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రతి సెంటర్ వద్ద స్థానిక కార్పొరేటర్లు, నాయకులు ఆలనానికి గజమాలలు వేసి పూల వర్షం కురిపించారు. దారి పొడుగునా అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు వందలాదిగా తరలివచ్చారు. ఆలనానిని ఎమ్మెల్యేగా మళ్లీ గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఎండవేడిని లెక్క చేయకుండా నాని వెంట అడుగులు వేశారు. శ్రీరామ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన పాదయాత్ర అమీనాపేట, అశోక్ నగర్, డీమార్ట్, సుబ్బమ్మ దేవి స్కూల్, పన్నెండు పంపుల సెంటర్, ఏకేజీ సెంటర్, కొత్తపేట నూకాలమ్మ గుడి సెంటర్, ఆదివారపేట శివాలయం, స్టేడియం సెంటర్, సిఎస్ఐ చర్చి స్కూల్, ఫ్లైఓవర్ మీదుగా పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం, పాత వంతెన, బిర్లా భవన్ సెంటర్, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి, వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొదాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, నీ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురి
ఏం బెదరక ముందుకు చూపావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ. జై 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 జగనంటూ సై 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 సాగారే తోడుంటూ. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా. రాజన్న రాజ్యం తెచ్చినదే, జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. మరిగిన నెత్తురు నీ దశలే, రగిలితే నిప్పుల ఉప్పెనలే, ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట. పిడుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, నీ గురి ఎప్పుడు తప్పదులే, పదమంట పదమంట. జై 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 జగనంటూ. ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలనాని గురువారం నామినేషన్ దాఖలు చేశారు. శ్రీరామ్నగర్లోని క్యాంపు కార్యాలయం నుండి వేలాది మంది పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా బయలుదేరి ఏలూరు మండలం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, దిందులూరు ఎమ్మెల్యే కొడారు అబ్బాయి చౌదరితో కలిసి 4 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి ఆలనాని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపేయి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిరిసాల వరప్రసాద్, సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోల శ్రీలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, కోఆప్షన్ సభ్యులు మునుల జాన్ గురునాథ్, వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలియదు అన్న. सर जोड़ सर सर हमारा
నవ్యాంధ్ర పునర్నిర్మాణం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పునాది 2 కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి. కార్యకర్తలు నూతన ఉత్సాహం నింపుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గత వైభవం తీసుకొచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏలూరు సత్రంపాడు 22వ డివిజన్లో నిర్వహించిన సంకల్ప యాత్రలో బడేటి చంటి పాల్గొన్నారు. స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల కరపత్రాలను ప్రజలకు అందించి ఆయా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తున్న సందర్భంలో వారు చెప్పుకుంటున్న సమస్యలు వింటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. మంచి జరిగితేనే ఓటేయాలని ఎలుగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలలో మాయను ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారని అన్నారు. మరోసారి మోసపోయేందుకు వారు సిద్ధంగా లేరని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమికి సంపూర్ణ ప్రజా మద్దతు దక్కుతుందని బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, జనసేన నగర అధ్యక్షులు నాగిరెడ్డి కాశీ నరేష్, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, 22వ డివిజన్ ఇన్ఛార్జ్ కొండే రాణి నిర్మలాకుమారి, అట్లూరి రామకృష్ణ, కొండూరి సుబ్బారావు, మండవ మురళి, అరుణ, జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ ప్రతాప్ మరియు టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బెటర్ సొసైటీ, బెటర్ ప్రతి ఒక్కరి సహకారం రెండో థాట్ లేకుండా తెలుగుదేశం పార్టీ సహకారం తప్పనిసరిగా మంచి సమాజం కోసం చేసే పోరాటం ప్రతి ఒక్కరు కూడా అంత లోక కళ్యాణం కోసం చేసే యాత్ర ఇది. వదిన చెప్పిందని చెప్పిందని కాదు, ప్రజలను రక్షించడానికి మీ తెలుగుదేశం పార్టీ. నువ్వు పెద్దదానివి, దండం పెద్దలాగా నీకు మంచి జరగాలి, మాకు మంచి జరగాలి, మాకు దీవెనలు ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. అందరి సహకారం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జనసేన సైకిల్ గుర్తు వేయాలి, ప్రజలు గెలవాలి. చెప్పండి, తప్పనిసరిగా మా దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఉండే తీసుకోండి. తప్పనిసరిగా సైకిల్ గుర్తు వేయాలి, అందరం బాగుండాలంటే పెన్షన్
ఇంకెత్తే మన వెనకాల తిరుగుతాయి. సంకల్పయాత్రలో భాగంగా ఇవాళ సత్రంపాడు 22వ డివిజన్లో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఏదైతే ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా, ఎందుకంటే వాళ్ళందరితో కలవాలి, మాట్లాడాలి, ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది విషయాలు వాళ్ళతో మమేకం అయితేనే తెలుస్తుందనే ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గం కూడా విస్తృతంగా జల్లెడు బట్టి మరి పర్యటించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా సహకరిస్తాం. ఈ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి రావాల్సిన అవసరం సమాజానికి ఉందని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కానీ, యువత భవిష్యత్తు కానీ దీని మీద ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మంచి సమాజం కోసం అందరం కూడా స్థాపించుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. ఏదైతే నిన్న శ్రీరామనవమి జరిగిందో, రాముడి యొక్క కళ్యాణం జరిగిందో, రేపు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పట్టాభిషేకం కూడా అదే విధంగా జరుగుద్దని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా మమేకమై ఇవాళ ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా ఎవరికి వాళ్ళు తిరగమని చెప్తున్నాం. కానీ మేము అక్కడికి వచ్చినప్పుడు ప్రజలు మమేకమై అందరూ కూడా బయటకు వచ్చి తిరుగుతున్నప్పుడు మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో సమాజం పట్ల బాధ్యత పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా మనది మనం రక్షించుకోవాలి, మనది మనం కాపాడుకోవాలి అనే బాధ్యత ప్రతి ఒక్కరిలో పెరిగింది. అటువంటిది మనకు కావాలి. రేపు నవ సమాజ నిర్మాణం కోసం అటువంటి విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి. విస్తృతంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో అది ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళింది, ప్రజల మనసును గెలవగలిగింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమిని దిగ్విజయంగా గెలుస్తారని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దెందులూరు మండల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పోతునూరులో గాంధీ బొమ్మ సెంటర్లో డీవీఆర్కే చౌదరి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో గణనీయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. కుల, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే భేదం లేకుండా, లంచాలు లేకుండా ఆదర్శవంతమైన పాలన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అమలైందని అన్నారు. పోతునూరు, కేదవరం, దెందులూరు గ్రామాల్లో టీడీపీ కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరిన కార్యక్రమానికి నేతృత్వం వహించిన నాయకులందరినీ పేరు పేరున ఎమ్మెల్యే అభినందించారు. సమిష్టి కృషితో రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరిని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ మండల అధ్యక్షులు కామిరెడ్డి నాని, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం కోరారు. 19న ఎమ్మెల్యే నామినేషన్ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ తొత్తడి వేదకుమారి, సీనియర్ నాయకులు పివి రావు, ఊదరగొండ చంద్రమౌళి, చలమూల అశోక్ గౌడ్, ఎంపీటీసీ నున్నా నరేష్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు తలారి రామకృష్ణ, పార్టీ నాయకులు బిశెట్టి నూకరాజు, భట్రాజు సత్యనారాయణ, బుద్దా కృష్ణార్జున, రమేష్, నున్నా ఫనీంద్ర, వాసే డొమినిక్తో పాటు మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు హాజరయ్యారు. అందరూ చూడండి అన్న. కొంతమంది పై నుంచోడు గెలిపించడమే ధ్యేయంగా మనంతో ముందుకెళ్ళాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ ఎత్తండి. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? 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 సిద్ధమా బాబాయ్? సిద్ధమా? కాబట్టి అందరూ గడప గడపకి కూడా తిరగాలని, అదేవిధంగా ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు ఇప్పటికే స్వచ్ఛందంగా వాళ్ళే రాజీనామా చేసి ఉన్నారు. ఇంకా అనేక గ్రామాల్లో చేస్తానని అంటూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించండి. రేపు సాయంత్రం లోపల వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయించండి. వాళ్ళని కూడా 19వ తారీఖు జరిగేటువంటి మన నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు కూడా పాల్గొనే విధంగా మన నాయకులందరూ కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు జగనన్న మాటగా చెప్పండి, నా మాటగా చెప్పండి. ఏ వాలంటీర్ని అయితే మనం ఈరోజు మన కోసం రాజీనామా చేస్తున్నారో మళ్ళీ జూన్ 4వ తారీఖున జగనన్న మొట్టమొదటి సంతకం పెట్టి మళ్ళీ ఆ వాలంటీర్ని అదే ఎక్కడైతే పని చేస్తున్నారో మరింత మెరుగుగా అది అక్కడే వాళ్ళకి పని కూడా చేపించబోతున్నాం. చాలా మంది ఒక్కరు ఉన్నారు. ఫైనల్ గా ఒకటి మన కొటారి అబ్బాయి చౌదరి గారిని ఎంత మెజారిటీతో గెలిపించుకుంటే సారు మినిస్టర్ అయ్యే అవకాశం చక్కగా ఉంది. మినిస్టర్ అవ్వడం ఐటీ మినిస్టరే కాదు, 5 సంవత్సరాలు ఆయన మినిస్టర్ గా ఉంటారు. మనకి ఇక్కడికి ఆయన చదువుకున్న ఆయన చదువుకుని ఆయన మొత్తం అన్ని వదులుకుని నియోజకవర్గం కోసం గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఒకసారి మినిస్టర్ వస్తే మనకి చాలా విద్యా ఉపాధి అవకాశాలు, ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ తీసుకొస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ. మీ యాదవ్ బిడ్డగా ఇక్కడ అందరినీ ఒకటే కోరుకుంటాను, మన అందరూ ఒక్కటిగా నిలబడి, మన బీసీలు యాదవ్ అందరూ ఒకటిగా నిలబడి అబ్బాయి చౌదరి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటాను. జై జగన్, జై అబ్బాయి చౌదరి గారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొకసారి గెలిపించుకుని మనం రేపు 24లో మంత్రిగా మళ్ళీ మన ఊరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ 2019లో వచ్చిన మెజార్టీ కన్నా ఈ రోజు అబ్బాయి చౌదరి గారికి మాటిస్తున్నాను. అన్నా 2019లో వచ్చిన మెజార్టీ కన్నా పెచ్చు మెజార్టీ అనేది కోతూరు గ్రామం నుంచి తీసుకొస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతూ దాదాపుగా 500 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇక్కడ జాయినింగ్ చూస్తే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిద్ర పడదు. మరి ఈ రోజు గట్టిగా వేస్తారు. ఈ జాయినింగ్ చూస్తాం గట్టిగా పడుతుంది. 2-3 పడతాయి. శ్రీరామనవమి రోజున మన ఊరు రావటం, మన శ్రీరాముడు లాంటి అబ్బాయి చౌదరి గారు మన కోటూరు రావటం, 80 మంది కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని మీ అందరి సమస్యల్లో తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున మన అబ్బాయి చౌదరి గారి ముందు ఒక్కనాడు చెప్పేసుకున్నా అన్న, ఈ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చూసి ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. అబ్బాయి చౌదరి గారి సమస్యల్లో పార్టీలో జాయిన్ అవుతామని. ఏలూరు జిల్లా ఏలూరు మండలం కొత్తూరు గ్రామంలో ఉమ్మడి అభ్యర్థుల టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం రాష్ట్రంలో సైకో పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పార్టీని గద్దెదించే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. జనసేన పార్టీ నాయకులు గ్రాండ్ ఆర్యా హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి స్థానికంగా బలపడేందుకు సొంత ఇంటి నిర్మాణం చేపట్టారని, గతంలో పనిచేసిన ఎంపీ అభ్యర్థులు పదవులు పోయిన తర్వాత దుకాణం సర్దుకుని వెళ్లిపోయారని విమర్శించారు. మంచి మనసు గల పుట్ట మహేష్ యాదవ్ను గెలిపించుకుని జిల్లా వ్యాప్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడేందుకు ఎంపీ అభ్యర్థిని పూర్తి స్థాయిలో 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దెందులూరు నియోజకవర్గం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కూటమికి చెందిన జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. జనసేన ఏలూరు నగర ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ అభ్యర్థుల గెలుపు కోసం సమాఖ్యంగా ఉండి జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పోలవరంలో కూడా ఒక గ్లాసు, ఒక సైకిల్, ఇంకా మిగిలినన్ని కూడా అదే కనుక దెందులూరులో అయితే 2 సైకిళ్ళే, కైకలూరులో ఒక సైకిల్, ఒక కమ్మ. ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మెయింటైన్ చేసి ఎక్కడ మన ఓటు అనేది చేయడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. రాఘవయ్య చౌదరి గారు అన్నట్లుగా స్థానిక సంస్థలో కానీ ఇతర విషయాల్లో కానీ అధిష్టానం ఏమైతే 2 పార్టీలు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారమే స్థానికంగా కూడా మేము మీతో కలిసి ప్రయాణం చేస్తాం, చేసి కూడా చూపిస్తాం. ఏ రకమైనటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వేరే భావం లేకోకుండా తెలుగుదేశం అయినా జనసేన అయినా తెలుగుదేశమే, ఆ రెండింటి మధ్యలో ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా మీ యొక్క నాయకత్వానికి, మీ యొక్క నాయకులకి మనోభావాలు తగినట్టుగా మా కార్యకర్తలు మేము కూడా తప్పనిసరిగా నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మీరు ఒక్కసారి ఇప్పుడుండే పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఏం చేయాలో తెలియదు అతనికి. ఒకటి, అతనికి అడ్మినిస్ట్రేషన్ చేయడం రాదు, ఫెయిల్ అయిపోయాడు. ఒకటి, బటన్ నొక్కితే మాత్రమే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతాయని దీంట్లో ఉన్నాడు. మీరందరూ ఈసారి ఆలోచించుకోండి. మన రాష్ట్రమైనా, మన ఏలూరు పార్లమెంట్ అయినా అభివృద్ధి కార్యక్రమాల్లో జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి టీడీపీ పార్టీని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది, ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ మీరందరూ చూస్తే అందరిని కలుపుకొని వెళ్ళే ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరినీ కలుపుకొని వెళ్తున్నాం.
నీట్గా ప్లానింగ్ చేస్తాం. ఎవరు ఏ సమస్యతో వచ్చినా కూడా దాన్ని అడ్రస్ చేయడానికి మా టీం కూడా ఇక్కడే ఉంటుంది. మీ అందరికీ అందుబాటులో ఉంటారని చెప్తూ, ఎవరైనా కానీ ఈసారి మీరందరూ కూడా అందరికీ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపించి ఈ 7 నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేని గెలిపించి, అలాగే నన్ను కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటా. ఏంటంటే మనం గుర్తించాల్సింది, ఈయనకి మనకి అందుబాటులో ఉంటారు. ఈయన ఎక్కడో కడప, ఈయన మనకి ఎక్కడ ఉంటాడే అనుకోవాలి. ప్రజలు అనుకుంటారు, ఆవిడకి చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఈయన అందుబాటులో ఉంటారు మనందరికీ. మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. ఎమ్మెల్యేలు పిలిచినా కానీ ఈయన కూడా మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రజల మనిషి, ప్రజా సమస్యల పట్ల. ఇకపోతే ఈ రోజున మనం ఉండాలి చెప్పినట్టుగా అందరూ ఇప్పుడు మా కొత్తూరు గ్రామం నాదే, నేను ఈ గ్రామస్తుండే. మా గ్రామంలో కూడా చాలామంది ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోట ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం. కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం. ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఆదివారపేటలోని శ్రీ సిరిడి సాయి ప్రేమ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రగుండం కాంగాధర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా జరిగిన చందనోత్సవం కార్యక్రమం భక్తులకు నేత్రపర్వమైంది. తొలుత పవిత్ర చందనాన్ని శిరస్సుపై ధరించి ఆలయానికి తీసుకొచ్చిన ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు ఆలయ కమిటీ ఆత్మీయ స్వాగతం పలికింది. అనంతరం మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులు బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పురవీధుల్లో బాబావారి ఊరేగింపు, మేళతాళాలు, భక్తుల నృత్యాల నడుమ అత్యంత ఘనంగా నిర్వహించారు. దీంతో సాయి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు కార్యక్రమాలను పర్యవేక్షించారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सदा निम्म वृक्षस्य मूला निवासादित्यंతం మన శ్రీ సాయి ప్రేమ ఆదివారపేట శ్రీ సాయి ప్రేమ మందిరంలో 5 సంవత్సరాల నుంచి చందనోత్సవ కార్యక్రమం శ్రీరామనవచంద్రంగా చందనోత్సవం బాబావారికి ఎంతో వైభవంగా చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని బాబావారిని దర్శించుకొని ఆ తీర్థ ప్రసాదం స్వీకరించి ఆ చందనోత్సవాన్ని కార్యక్రమాన్ని కానీ జయప్రదం చేశారు। వారిని వారి కుటుంబాన్ని కూడా ఆ బాబావారి ఎలమెల్లా కాపాడాలిగా కోరుతున్నాం। సాయినాథ్ మహారాజ్ ఈరోజు శ్రీరామనవమిగా కార్యక్రమంగా బాబావారికి ఎంతో ఇష్టమైనది। ఆ రోజు బాబా గారు ఆయన ఈ శ్రీరామనవమికి బాబావారు ఎంతో వైభవంగా ఆయన ఉన్న రోజుల్లోనే ఎంతో వైభవంగా చేయించుకునేవారు। ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంతో దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని శ్రీరామనవమిని ఎంతో వైభవంగా చేయించేవారు। అలాగే మన ఆదివారపేటలో కూడా శ్రీ సాయి ప్రేమ మందిరం వారు ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం చేసినందుకు బాబావారు ఆ శ్రీరామచంద్రమూర్తి వెలవెల్లా కాపాడాలనిగా కోరుతున్నాం। సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై। సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాకు నియమించిన వ్యయ పరిశీలకులు గురువారం ఏలూరు కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు। సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పర్యవేక్షణ నిమిత్తం గురువారం జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు పి కీర్తినారాయణ్, షెరింగ్ జోర్డన్ భూటియా, మేస్రామ్ గౌరవ్ మధుకర్లు జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు। కంట్రోల్ రూమ్లోని అన్ని విభాగాలను వారు పరిశీలించారు। ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, సి విజిల్, సోషల్ మీడియా, కాల్ సెంటర్, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ విధానం, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వర్తిస్తున్న విధులను గురించి పరిశీలకులకు వివరించారు। కంట్రోల్ రూమ్ సేవలపై ఎన్నికల వ్యయ పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేశారు। వీరి వెంట జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పామణి, కలెక్టరేట్ ఏఓ కె కాశీ విశ్వేశ్వరరావు, సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు ఉన్నారు। Flying squad will move around. They will have a vehicle. SST will not have a vehicle. They will be stationary there. It's not within the district. It is border checkpost. Within the district also, we have asked them to keep a CC camera, which is under process. These are all border checkposts. Border with Telangana. Okay. Total 8 checkposts. You can see here 1, 2, 3. Some internet connectivity slow down. It is understand the location, and they will see that which flying squad team is nearby. So they will send the flying squad team, they will take action immediately, and they will upload in their mobile, login will be there, they will upload and close it. And finally, returning officer will approve it. Though flying squad teams resolve the issue and upload the action taken, but it will be verified by the returning officer and they only approve it. So till now, whatever we received, within 100 minutes, we cleared the majority of the complaints. 88% of complaints were cleared in 100 minutes time.
small complaints like there is a YSR city flat, so person in his bike or car, like small complaints keep up and we can only apply minimum 48 hours before anything. So we set our own timeline of 12 hours, 42 hours. Small things, 12 hours it will be given. For something like a bigger meeting and all, the fire service team has to go there and check fire conditions, they have to give clearance. Roads and buildings department will go, people will translate it for you. So each news, same day we will collect reports from concerned officer in writing, and then we give a rejoinder saying that action is taken. So some of the adverse news may contain freebie, may contain allegations. Of the adverse news, your liaison officer, your staff, they can pick up those, and then the inquiry report can be considered. If inquiry report says that yes, they have done something, that expenditure can be included. Other than freebies and money. గురువారం ఏలూరు జడ్పీ కరణే వద్ద ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చౌడగిరి శ్రీనివాస్, కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో వేసవి తాకిడికి ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ సుబ్బారావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హరినాథ్, ఏలూరు తాలూకా అధ్యక్షుడు జి శ్రీధర్ రాజు, సెక్రటరీ కప్పులు సత్యనారాయణ, ఎన్జీఓస్ అసోసియేషన్ మహిళా విభాగం చైర్పర్సన్ కె నాగమణి, ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ వేసవి తరుణంలో మనకి ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ వారు తెలియజేశారు. దాని ఆధ్వర్యంలో మనం కోరిన వెంటనే ఏపీ వచ్చి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మా జిల్లా పరిషత్ యాజమాన్యం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆయన వచ్చాను ఆయన అయిపోయిన తర్వాత మనం వెళ్ళిస్తాం. ఓకే రండి అందరు రండమ్మా, రండి రండి అందరు రండి. ఏంటి ఈ మాత్రం ఎండగా మీరు ఇలా అయిపోతే అలాగా రండి అందరు రండి. ఈరోజు జిల్లా పంచాయతీ కార్యాలయం వద్ద ఏపీ ఎన్జీఓస్ గట్టిగా చెప్పండి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో గురువారం గోపాలపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే క్షేత్ర దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ కుంకులం అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.
నేడు గోపాలపురంలో నామినేషన్ వేయనున్న సందర్భంగా మద్దిపాటితో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. నామినేషన్ పత్రాలతో మద్దిపాటి వెంకటరాజు, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా నల్లజర్ల, దేవరపల్లి మండలాల మీదుగా గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. మన ఓటు 13వ తారీఖున జరిగే ఎలక్షన్ లో మన 2 ఓట్లు కూడా సైకిల్ కమలం. కొద్దిగా స్లో ఆంబులెన్స్ సైడ్ ఇచ్చి ప్రసాద్ ఎవరు నువ్వు చేయనా బద్రీ నీ కాదు కూడా గ్రామస్తులందరినీ కూడా కోరుతున్నాం. తరచూ నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 4 వ్యక్తులను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం చెందిన కోడూరి రవితేజ, కోనా శ్రీనివాస్, మద్దిపాటి కళ్యాణ్, షేక్ నాగూర్ మీరావలీలు వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. దీంతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ద్వారా ఈ 4గురిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఏ రాజేష్, ఎస్ఐ జ్యోతిబసు పాల్గొన్నారు. పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి
నలుగురు వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోన శ్రీనివాస్, తన పేరు ఎలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ నాగూర్వల్లి ఎలియాస్ బబ్లు. వీళ్ళు నలుగురు హార్డ్ కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అలాగే చీటింగ్ కేసులు, ఫేక్ కరెన్సీ కేసులు, అలాగే కిడ్నాప్ కేసులు, ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. కోడూరు రవితేజ మీద 13 కేసులు ఉన్నాయండి. అలాగే మద్దిపాటి కళ్యాణ్ మీద 10 కేసులు ఉన్నాయి. కోనా శ్రీనివాస్ ఎలియాస్ పెప్సినాన్ మీద 9 కేసులు ఉన్నాయి. షేక్ నాగూర్వలి ఎలియాస్ బబ్లు ఇతని మీద 4 కేసులు ఉన్నాయి. వీరు పదే నేరాలు చేయటం, జైలుకి వెళ్ళటం, బెయిల్ మీద రావటం, మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు. దీనివల్ల మన జిల్లా ఎస్పీ గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద 1 year డిటెన్షన్కి ఇచ్చి ఉన్నారు. అది 16వ తేదీన వీళ్ళ నలుగురిని కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్ళి రాజమండ్రి కారాగారంలో అప్పయ్యవడం జరిగింది. వీళ్ళు 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు. ఇలాంటి నేరాలు పాడినందుకు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు లాండ్ ఆర్డర్కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరమనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్లో డిటైన్ చేయటం అవుతుంది. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లోకి తీసుకొని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏలూరులో జనజాతరను తలపించిన ఆలనాని నామినేషన్ యాత్ర. వాడవాడల ఆలనానికు జన నీరాజనం, మహిళల హారతులు. ఎమ్మెల్యే కొటారు ఎంపీ అభ్యర్థి కారుమూరితో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆలనాని. కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు బడేటి విజ్ఞప్తి. టీడీపీ అంతమే మా పంతం. పోతునూరులో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కొఠారు వెల్లడి. రామరాజ్యం కావాలంటే చంద్రబాబు సీఎం కావాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. జిల్లా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు. కంట్రోల్ రూమ్ సేవలపై ఆరా తీసిన పి కీర్తి నాయక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.